తెలుగు తమ్ముళ్ళు హ్యాపీ, సూపర్ 6 లాగా సూపర్ హ్యాపీ, సూపర్ జిఎస్టీ లాగా సూపర్ హ్యాపీ తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క పదవుల పందెంలో తెలుగు తమ్ముళ్ళు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారనే విషయంపై మరి టీడీపీ అధిష్టానం దృష్టి సారించి జరిగిన తప్పును సరిదిద్దుకోవడం పట్ల తెలుగు తమ్ముళ్ళు హ్యాపీ, సూపర్ హ్యాపీ, సూపర్ 6, సూపర్ జిఎస్టీ లాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. గతంలో తమపై ఎన్ని ఫిర్యాదులు వచ్చేప్పటికీ, తాము ఎన్ని ఫిర్యాదులు చేసేటప్పటికీ కనీసం స్పందించినటువంటి టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఏకంగా జరిగిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంతో రాబోయే రోజుల్లో తెలుగు తమ్ముళ్లకు మరిన్ని హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశం అనే ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక వివరాలకు వెళ్తే అసలు ఈ సూపర్ 6 హ్యాపీ ఏంటి, సూపర్ జిఎస్టీ లాగా హ్యాపీ ఏంటి, అసలు సూపర్ 6 లాంటి ఈ సంతోషానికి ప్రధాన కారణం మరి ఇటీవల శ్రీశైలం దేవస్థానం బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని తెలుగు తమ్ముళ్ళు దర్బార్ ప్లస్తో మొరపెట్టుకున్న విషయం తెలిసింది. తమకు జరిగిన అన్యాయాన్ని మరి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మరి దర్బార్ ప్లస్కు తమ ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్ళు. ఇందులో సీనియర్స్ చాలామంది ఉన్నారు, పార్టీ కోసం కష్టపడిన ఉన్నారు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి డబ్బు సైతం ఖర్చు పెట్టేసి తమ జీవితాలను సైతం పణంగా పెట్టేటువంటి సందర్భము మరి ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో తమకు అన్యాయం జరిగితే మరి ఎవరికి న్యాయం చెప్పుకోవాలి, ఎవరికి తమకు అన్యాయం జరిగిందని ఎవరికి చెప్పుకోవాలి, ఏ నాయకుడు చెప్పుకోవాలి, ఏ మంత్రి చెప్పుకోవాలి అనే విషయంపై తర్జన భర్జన పడుతున్నటువంటి తెలుగు తమ్ముళ్లకు దర్బార్ ప్లస్ సముద్రంలో చుక్కానిలా కనిపించింది, ఆశా దీపంలా కనిపించింది. అందుకే తమ ఆవేదనను తమ పేర్లు చెప్పకుండా దయచేసి ఇబ్బందులు పెట్టొద్దు అనే విధంగా చెప్పుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. జరిగిన అన్యాయాన్ని మొన్నటికి మొన్న వైసీపీలో పనిచేసినటువంటి నేతలకు, నాయకులకు, వారి ఆశీస్సులటువంటి కొందరికి మరి పదవులు దక్కడం పట్ల తెలుగు తమ్ముళ్ళు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆవేదనను మరి దర్బార్ ప్లస్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నటువంటి దర్బార్ ప్లస్ మరి ఆ విషయాన్ని సామాజిక మాధ్యమైనటువంటి దర్బార్ ప్లస్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడింది. ఇదే విషయం అధిష్టానానికి వెళ్ళింది. మరి ఈ సందర్భంగా పలువురు నేతలు నాకు ఫోన్ చేసి అసలు తెలుగు తమ్ముళ్ళ విషయంలో మీరు ఇచ్చినటువంటి వార్త కాస్త ఒకసారి సరిచూసుకోమనే ప్రయత్నం చేశారు, కొందరైతే తీసేసేయండి అనే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి, నంద్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళు అన్యాయానికి గురి అయిన విషయాన్ని మరి దర్బార్ ప్రసారం చేస్తే ఆ యొక్క వాస్తవాలను టీడీపీ అధిష్టానం సైతం నిజమే కదా అనుకుని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు శ్రీశైలం దేవస్థానం బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులలో 2 మాత్రం తొలగించి కొత్త వారిని నియమించింది. అందులో ఒకరు నంద్యాల పట్టణించేటువంటి మోస్ట్ సీనియర్ జిల్లాల శ్రీరాములు భార్య అయినటువంటి శ్రీదేవి గారికి మరి శ్రీశైలం దేవస్థానం బోర్డు డైరెక్టర్గా నియమించింది. అదేవిధంగా మరి బనానపల్లికి సంబంధించినటువంటి చంద్రబాలేశ్వరరెడ్డిని కూడా తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించింది. ఇదంతా జరగడానికి ప్రధాన కారణమైనటువంటి దర్బార్ ప్లస్కు తెలుగు తమ్ముళ్ళు ఫోన్లు చేసి థ్యాంక్ యూ దర్బార్, థ్యాంక్ యూ సీఎం సార్ అని ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. నిజంగానే ఈ అభినందనల విషయం పక్కన పెడితే నిజంగానే తెలుగు తమ్ముళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడంలో మరి టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనది. ఎందుకంటే ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి, ఆ ఫిర్యాదులను పట్టించుకునే తీరిక నాయకులకు ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా జరుగుతున్న నష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టినటువంటి దర్బార్ ప్లస్ పట్ల సానుకూలంగా వ్యవహరించి మరి జరిగిన నష్టాన్ని భర్తీ చేసి మరి సీనియర్స్కు న్యాయం చేసినటువంటి దర్బార్ ప్లస్కు మరి తెలుగు తమ్ముళ్ళు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి ఈ సందర్భంగా చాలామంది నేతలు ఫోన్ చేసి అసలు అన్నగారు మీలాంటి జర్నలిస్ట్ ఉండబట్టే మా అలాంటి నాయకులకు ఈరోజు న్యాయం జరిగింది, మరి రాబోయే రోజులు కూడా అదే విధమైనటువంటి న్యాయం టీడీపీ అధిష్టానం చేస్తున్న ఆశాభావంతో ఉన్నామని చెప్పడం విశేషం. మరి ఈ సందర్భంగా మరి జిల్లాల శ్రీరాములు గారి సత్యమైనటువంటి శ్రీదేవి గారికి మరి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్గా నియమితున్నటువంటి శ్రీదేవి గారికి దర్బార్ ప్లస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరిన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. అయితే రాబోయే రోజుల్లో ఇప్పటికే టీడీపీకి ఒక కర్నూలు ఉమ్మడి జిల్లానే మాత్రం కాకుండా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి అన్యాయాన్ని సరిదోల్చే బాధ్యత ఖచ్చితంగా టీడీపీ అధిష్టానంపై ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి టీడీపీ అధిష్టానం తమ్ముళ్లకు అన్యాయమైనటువంటి తమ్ముళ్లకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా ఆశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.
మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి టీడీపీ బలోపేతం కావాలి, కూటమి బలోపేతం కావాలంటే పార్టీ కోసం మంచినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానంపై ఉంది. ఇప్పటికీ టీడీపీపై అలిగి దూరంగా ఉన్నటువంటి నేతలను దగ్గర తీసినటువంటి నాయకత్వానికి రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇస్తే అప్పుడు టీడీపీ అధిష్టానం మరింత బలపడుతుంది, పార్టీ కూడా బలపడుతుంది. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమ వంతుగా పార్టీ విజయానికి కృషి చేస్తారు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం. అదే బాటలో ప్రస్తుతం టీడీపీ ప్రయాణిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం బోర్డుకు సంబంధించిన విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఇంతకు టీడీపీ అధిష్టానం ఎవరి పట్ల సానుకూలంగా ఉందో, ఎవరి పట్ల వ్యతిరేకంగా ఉందో మరి రాబోయే రోజుల్లో పదవుల పందెంలో, అలాగే మంత్రివర్గ వ్యవస్థీకరణ అంటే పునర్వ్యవస్థీకరణ జరిగితే మరి ఉండేది ఎవరో ఓడిది వరకు అనే విషయం కూడా మరి టీడీపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు జారీ చేసేట్టు తెలిసింది. అందుకే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు జోష్లో ఉన్నారు. ఎందుకంటే ఒకసారి పార్టీ మరి పదవులకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తే మరి దాన్ని మార్చే ప్రయత్నం చాలా వరకు జరగలేదు. కానీ శ్రీశైలం దేవస్థానం బోర్డు విషయంలో మాత్రం తప్పు జరిగిందన్న విషయాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించడం నిజంగా సంతోషకరమైన విషయం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అందుకే రాబోయే రోజుల్లో టీడీపీ అధినేత తెలుగు తమ్ముళ్లకు మరిన్ని గుడ్ న్యూస్ ఇస్తారని ఆశిద్దాం. అందుకే తెలుగు తమ్ముళ్ళు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ దర్బార్ అంటున్నారు. థ్యాంక్ యూ.